మహావీర. హనుమంతుడు ఒక గొప్ప బలశాలి అని యోధుడు అందరికీ తెలుసు. కానీ మహావీర అంటే కేవలం వీరుడనే కాదు, వీర చతురార్ధాహ అంటే శాస్త్రాల ప్రకారం వీరత్వం 4 రకాలు. అది దాన దయా యుద్ధ ధర్మై తదుపాదై ఉత్సాహస్య చతుర్విధత్వ. అవి దానవీరం, దయావీరం, యుద్ధవీరం, ధర్మవీరం. ఈ 4 ఉన్న వారిని మహావీరుడు అంటారు. హనుమంతుడి విషయంలో ఇవి చూస్తే దానవీరం, మన స్థాయికి తగ్గ సహాయం అందరం చేస్తాం, కానీ హనుమంతుడు తన శక్తికి అండ్ స్థాయికి మించే సహాయం చేశాడు. ఎవరు ఏమడిగినా కాదు లేదు అనుకున్న అందరికీ సహాయపడ్డాడు. ఎంత గొప్ప దానాలు చేసినా ఏ రోజు రిటర్న్లో ఫలితం ఆశించలేదు. అందుకే మనకి ఎన్ని పురాణాలు చూసినా హనుమంతుడు ఏదో ఆశించి హెల్ప్ చేశాడు అని ఎక్కడా కనిపించదు. అందుకే హనుమంతుడు ఒక గొప్ప దానవీరుడు. దయావీరం, కష్టాల్లో ఉన్న ఎంతో మందికి తన దయాహృదయాన్ని చూపించాడు. మన కష్టాలకి కరిగిపోయి ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేతనే దయతో మన వెనకాలే నడుస్తాడు. నన్ను స్మరించకపోయినా పర్లేదు, నా శ్రీరాముని స్మరించు, సంతోషంగా నీ వెనకాలే ఉంటా అని చెప్పిన దయాహృదయం హనుమంతుడిది. అందుకే హనుమంతుడు ఒక గొప్ప దయావీరుడు. యుద్ధవీరుడు. హనుమంతుడి పరాక్రమణ బలం గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు జాంబవంతుడు అంతటి వాడే రామలక్ష్మణులతో సహా మొత్తం సైన్యం పడిపోతే మొదట హనుమ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అది హనుమంతుడి బలపరాక్రమాలకి ఎగ్జాంపుల్. రాముడు అంటే సీతమ్మ జాడను వెతకడానికి వెళ్ళినప్పుడే మొత్తం లంకని నాశనం చేసి రావణ్ణి చంపి రాగలడు. అందరిలాగా ఆయనకి అస్త్రాలు ఆయుధాలు అవసరం లేదు. హనుమంతుడి పిడికిలి గుద్దు చాలు రాక్షసులు నుజ్జు నుజ్జు అయిపోవడానికి. పెద్ద పెద్ద బండరాలను విసిరి చంపేయగలడు. చెట్లను వేర్లతో సహా ఎత్తి ఒక్కసారి కొడితే ఆ వ్యక్తి మళ్ళీ లేవగలడా? కేవలం రామాజ్ఞ లేదు కాబట్టే రామాయణంలో యుద్ధకాండ ఉంది, లేదంటే సుందరకాండతోనే రామాయణం పూర్తయిపోయేది. ఇంతటి బలం అని యుద్ధ వీరత్వం కలవాడు హనుమంతుడు. అందుకే ఆయన యుద్ధవీరుడు. ధర్మవీరుడు. ఏ రోజు ధర్మాన్ని తప్పకుండా నడిచినవాడు హనుమంతుడు. శ్రీరాముడికి సేవకుడిగా ఉండి మనందరికీ సేవాధర్మం గురించి చెప్పాడు. మిత్రుడు రాజు అయిన సుగ్రీవుడికి వెనకాలే ఉంటూ మిత్రధర్మాన్ని, ఒక రాజుకి సహాయంగా ఎలా ఉండి ధర్మాన్ని ఆచరించాలో చెప్పాడు. అందుకే ఆయన ధర్మవీరుడయ్యాడు. ఈ 4 ఉన్న క్యారెక్టర్స్ కలవాడు కాబట్టే హనుమంతుడు మహావీరుడయ్యాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో విక్రమ భజరంగి గురించి తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.